వైసీపీ నాయకులకి చిత్రహింస ఒక రకంగా చెప్పాలి అంటే చిత్రహింస పడుతున్నారు. మొన్నటి వరకు దర్జాగా కార్లలో కాన్వాయిల్లో తిరిగిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఇప్పుడు అలాగే అప్పుడు అధికారంలో ఉన్న ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు చిత్రహింసలు అనుభవిస్తున్నారు. కారణం ఏంటి? నిజంగా వాళ్ళు చేసిన తప్పులా? కక్షపూరిత రాజకీయాలకు బలైపోతున్నారా? ఇది ఆలోచించుకోవాలి. అందరూ కూడా, ప్రజలు కూడా ఆలోచించాలి. కక్షపూరిత రాజకీయం అనేది కనుక ఏ ప్రభుత్వం కొనసాగించినా అది సమాజానికి చాలా ప్రమాదం. ఇప్పుడు అది జరుగుతుందా లేదా అంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేయలేదా అని అనుకోవచ్చు. కానీ ఏ స్థాయిలో చేశారు జగన్మోహన్ రెడ్డి? ఏ స్థాయిలో ప్రతీకారం తీర్చుకున్నారు? ఎన్నాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు? నాయకుడికి నాయకుడు మధ్య కొట్లాట ఉంటే నాయకులు చూసుకోవాలి. మధ్యలో అధికారుల్ని, నాయకుల్ని, వాళ్ళందరినీ టార్గెట్ చేసి వాళ్ళందరినీ చిత్రహింసలకు గురి చేయడం ఏంటి అనేదే ఇప్పుడు. అది కూడా అరెస్ట్ చేసిన వాళ్ళని మళ్ళీ నందిగామ సురేష్ని మొన్న ఒక కేసులో అరెస్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు తాజాగా ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. మళ్ళీ ఒక్కొక్కరిదో ఒక్కొక్క వెర్షన్ ఉంటుంది. అక్కడ ప్రజలకు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ ఏం జరిగింది అనేది అసలు విషయం ఎవడో రాయుడు. ఇద్దరు కూడా, ఈవెన్ సాక్షి తన వెర్షన్ రాసుకుంటుంది, నందిగామ సురేష్ని అన్యాయంగా అరెస్ట్ చేశారంటది. లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద అన్యాయంగా నందిగామ సురేష్ మరోసారి రెచ్చిపోయాడు, మళ్ళీ జైలుకి వెళ్ళాడని చెప్పి వాళ్ళు రాస్తారు. నిజమే ఏంటనేది ఈ రెండు పత్రికలు కూడా ప్రజలకు తెలియనివ్వం. అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అది బయటికి రాదు. కాకపోతే కారణం ఏదైనా సరే, ఏ కోణమైనా, ఏ కేసు అయినా, గనుల కేసు అయినా, కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి, లేదంటే వలంనేని వంశీది ఒక కేసు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములకు సంబంధించి ఆయనది ఒక కేసు. అంటే ఎవరిని వదలట్లేదు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరిని, మొత్తం అందరినీ టార్గెట్ కంప్లీట్గా. నిజంగా వీళ్ళందరూ ఆ కుట్రకోణాలు, కుంభకోణాలు, కుట్రలు ఇవన్నీ చేశారా లేదా అనేది ఆ సాక్ష్యాధారాలతో నిరూపించి వాళ్ళకి శిక్ష పడినప్పుడు అనుకుంటారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి ఉంది, ఇన్నేళ్ళ తర్వాత మొన్న జైలు శిక్ష పడింది ఆయనకి. ఓకే, ఇప్పుడు అందరూ కోర్టు జైలు శిక్ష చేసేసింది కాబట్టి, ఆయన నేరం చేశాడని రుజువైపోయింది కాబట్టి ఖచ్చితంగా భారీగా గనులు తినేశాడు, భారీగా కోట్లు సంపాదించేశాడు గాలి జనార్దన్ రెడ్డి, కింది స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చేసాడు అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు అందరూ. ఇప్పుడు రేపొద్దున కూడా అలాగే చెప్పుకుంటారు వీళ్ళకి కూడా. ఇప్పుడు అదే, కాకపోతే అప్పటి వరకు మాత్రం ఈ చిత్రహింసలు ప్రధానంగా ఏ టైంలో ఏ నోటీస్ వస్తుందా, ఏ టైంలో అరెస్ట్ చేస్తారా, ఏ టైంలో పోలీసులు ఇంటికి వస్తారా అని తెలియకుండా నిద్రలేని రాత్రులు గడపడమే ఆ చిత్రహింస. ప్రస్తుతం అది అనుభవిస్తున్నారట ప్రతి వైసీపీ నాయకుడు.